అందరికి నమస్తే. అందరికి జూపల్లి కృష్ణారావు పైన మనం వరుస కార్యక్రమాలు చేస్తున్నాం. ఆయన కేసులు పెట్టుకోబోతున్నాడు పోనీ. కానీ జూపల్లి కృష్ణారావు పైన మనం వేస్తున్న వార్తలు చూసి నాకు కొల్లాపూర్ నుంచి తీవ్రమైన రెస్పాన్స్. ఈయన బాధితులంతా నాకు తెలిసి జేఏసీ అయితేనే ముందుగా చాలామంది ఫోన్ చేస్తున్నారు. మా ఊర్లో ఇట్లా అయిందంటే, మా మండలంలో అట్లా అయిందంటే, నా మీద ఇట్లా కేసు పెట్టించారంటే, మా అన్నదమ్ముల మధ్య వచ్చి పంచాయతీ పెట్టించిందంటే, నాతో పైసలు తిన్నాడంటే, రకరకాల కేసులు. మీకు తెలుసు కదా. ఈ వార్త వేసిన నేను. ఈ వార్త వేసినందుకు ఇది అయింది. సిగ్నల్ టీవీ పైన పరువు నష్టం దావా. ఏంది అంటే, ప్రజాపాలనలో ప్రజల సొమ్ము ఆగమాగం, సామాన్య ప్రజలపై మున్సిపల్ అధికారుల దౌర్జన్యం, అడ్డంగా దొరికిన మంత్రిని పెడితే ఆయనకు పరువు పోయిందంట. పరువు పోయిందని చెప్పేసి 5 కోట్ల రూపాయల పరువు వేసిండు, 5 లక్షల రూపాయల కోటి కూడా కట్టిండు. నా పక్కన ఆయన కూడా ఒక బాధితుడే, జూపల్లి బాధితుడు. రోజు ఇట్లా వస్తూనే ఉంటారు మన ఆఫీస్కి. జూపల్లి కథనాలు వరుసగా వేద్దాము. మీ పేరు? నా పేరు పరమేశ్వర్ రెడ్డి. పరమేశ్వర్ రెడ్డి. ఏ ఊరే మీది? నేను మమదాపూర్ విలేజ్. నేను ఒక రైతును. ఎవరు? మమదాపూర్ విలేజ్, వనపర్తి డిస్టిక్, పానగల్ మండల్. పానగల్ మండల్ కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ. కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ. మా విలేజ్ మమదాపూర్. మాకు ల్యాండ్స్ ఉన్నాయి. మా ల్యాండ్స్లో ఇసుక ఉన్నది. 2009 ఫార్మర్ 2009లో మా ఏఎన్ఆర్ కంపెనీ భీమా కాల్వ 27 ప్యాకేజ్కి ఇసుక అవసరం ఉండి మా పట్ట ల్యాండ్లో పర్మిషన్ తీసుకొచ్చి 12 లక్షలు కట్టి వాళ్ళు బాలినేని శ్రీనివాస్ మంత్రి అప్పుడు మంత్రితో పర్మిషన్ తీసుకొచ్చి ఇసుక డంప్ చేసిరు వాళ్ళు. డంప్ చేస్తే ఈయన ఏం చేసిండు, మా ల్యాండ్స్ పక్కనే 27 ఎకరాలు సర్వే నెంబర్ 52 గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. వాళ్ళ పట్ట ల్యాండ్లో కాదు ఇసుక తీసింది, గవర్నమెంట్ ల్యాండ్లని నా మీద కేసు పెట్టించిండు. అప్పటి నుంచే మొదటి 99 నుంచి 99లో ఆయన ఎమ్మెల్యే అయినాక స్టార్ట్ చేసిండు. రాజకీయాలు ఉంటారా? రాజకీయ సర్పంచ్, సింగల్ ప్రెసిడెంట్. ఏ పార్టీ? కాంగ్రెసే. పోయినప్పుడు కేసులు పెడతాడు, ఇక్కడ వచ్చినప్పుడు కేసులు పెడతాడు. అప్పుడు ఆయన కాంగ్రెసే ఉండదు. అప్పుడు ఆయన కాంగ్రెస్ ఆయనకు ఎదురు తిరుగుతామని, మనం చెప్పిన పట్టు వినమని, చెప్పిన మాట చేయమని, ఆయన చెప్పిన పని చేయమని. మొత్తం ఎన్ని కేసులు అయినాయి? నా మీద దాదాపు 30 కేసులు అయినాయి. అప్పుడా మొత్తం 20 నుంచి 14 నుంచి ఇప్పుడైనా కొత్తగా కొత్తగా 6 కాంగ్రెస్లోకి వచ్చినా 6 పెట్టించాడు. టీఆర్ఎస్లో ఉన్నప్పుడు 14 పెట్టించాడు. అప్పుడంటే ఆయన బీఆర్ఎస్, మీరు కాంగ్రెస్ కూడా పెట్టిండు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ కాంగ్రెస్ కానీ ఆయనకు ఎదురు కదా. కాంగ్రెస్కి వచ్చిర్రా? కాంగ్రెసే మేము. ఎప్పటి నుంచి? అది హర్షవర్ధన్ గెలిచింది కాంగ్రెస్ నుంచే. మేము హర్షవర్ధన్ ప్రచారం చేసినాం, గెలిచిండు ఆయన. గెలిచినాక ఆయన బీఆర్ఎస్ పోయిండు. కానీ ఆయన ఎమ్మడి పోయి మేమే కప్పుకోలే. మీరు కాంగ్రెస్ ఉన్నారు? కాంగ్రెస్ నుంచి అప్పటి నుంచి మొదటి 89 నుంచి 81 నుంచి కాంగ్రెస్ మేము. ఏమేం కేసులు పెట్టించిండు? ఇప్పుడు ఇది ఒకటి చెప్పారు, ఏది ఇసుక ఒకటి చెప్పారు. ఇసుక చెప్పి మీ పొలంలోకి వెళ్ళి తీసుకపోయి అది గవర్నమెంట్ అని మీ మీద ఉల్టా కేసు పెట్టించిండు. కేసు పెట్టించి నన్ను గవర్నమెంట్ పీపీని లివ్ పెట్టించి 12 రోజులు జైలు పెట్టించి నన్ను. అప్పుడు 12 రోజులు జైలు తర్వాత నాకు పీపీ జైలు అయినాక బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినాక వాళ్ళ కంపెనీ వాళ్ళు మళ్ళీ ఎంక్వైరీ చేయించారు. అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, పట్ట ల్యాండ్ అనేది సర్వే అయిపోయింది. నా ఇసుక కేసు కూడా కొట్టేసిండ్రు. వాళ్ళ ఇసుక వాళ్ళు తీసుకుపోయిండ్రు. వాళ్ళు ఎందుకంటే రాయల్టీ కట్టారు కదా 12 లక్షలు. అవును. ఇప్పుడు ఆయన కార్యకర్తలకు మా ఊళ్ళో బీటీ రోడ్లు ఇచ్చాడు. సీసీ రోడ్లు ఇచ్చి ఉసుక అదే సర్వే నెంబర్లా అదే భూముల్లో తెలాలు తోలిస్తున్నాడు. ఉసుక తెలాలు తోలిస్తే నేను పోలీసులకు 100 కాలు డైలు కొడితే పోలీసులు మొదలయ్యే మీ ట్రాక్టర్ ఇంటికి మేము వస్తామని చెప్తారు. ట్రాక్టర్ ఇంటికి పోయినాక పోలీసులు వస్తారు అక్కడికి ముందే ప్లాన్. తీసుకుపోతాను అదే 52 సర్వే నెంబర్నే. అంటే అప్పుడు అగ్రిమెంట్ అప్పుడు కాదు, మళ్ళీ ఇప్పుడు జీరో ఇల్లీగల్. అప్పుడేమో ఇల్లీగల్. అప్పుడేమో బాజాబ్తా డీడీ కట్టినా పొలంలోకి వెళ్ళి కొడుతున్నారు. మరి నేను మంచోనని చెప్పుకుంటున్నాడు. ఎక్కడ మంచోళ్ళు తెలుసు కదా. ఆయన పరువు ఉంటే కదా పోనీకే. ఎందుకే మీ కాంగ్రెస్? మళ్ళీ కాంగ్రెస్ దొంగ, ఆయన దొంగ కాంగ్రెస్. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ నడిపోతే మళ్ళీ టీఆర్ఎస్లో పోతాడు. ఈ డిసెంబర్ 3 నాడు కౌంటింగ్ అయింది. 9 నాడు మినిస్టర్ అయిండు. 13 నాడు మా వెనుక తొలిచ్చిండు ఆఫీసర్లో. 13 నాడు వచ్చి మొత్తం కౌంట్ చేసి వాళ్ళు 26,000 తక్కువ ఉన్నాయని రాసిన కేసు చేసి రాయాల. ఉన్నాయి తక్కువ, మరి తక్కువ 7 లక్షలు తక్కువ వాళ్ళు వేస్తే కదా. ఎంతంత ఒప్పుకోండి, 26,000 తక్కువ ఉన్నాయంటే సరే 26,000 పెట్టలే. ఎవడో తక్కువ ఒప్పుకున్నారు. రెడ్డి సాబ్ అడుక్కుంటామని అడుకుంటే సరే 26,000 తక్కువ ఉంటాయని రాసుకుంటాం అడుకున్నారు. డిఎస్ఓ వాళ్ళు వచ్చి అడుకున్నారు మా ఇంట పడ్డారు. రైస్ మిల్లర్ చాలా మీద కేసులు అయినాయి కదా. ఆయన ఇంకా తర్వాత ఆయన మంచంలో విని చేసినాడు కేసులు. ఆయనకి ఎవడు పైసలు లేకపోతే వాళ్ళు కేసులు. మీలాంటి వాళ్ళే రైస్ మిల్లు అమ్ముకున్నారు కదా, కేసులు పెట్టి అమ్ముకోవచ్చు, మనకు తెలియదు. అమ్ముకున్నాం, మనమైతే ఉన్నాయి. ఓకే. హైకోర్టు కమిషన్ ఇస్తే హైకోర్టు కమిషన్ వచ్చింది. హైకోర్టు కమిషన్ కౌంట్ చేసిర్రు. హైకోర్టు కమిషన్ ఫిబ్రవరి 9 నాడు వచ్చిండు. 9 నాడు వచ్చరికి 1,62,000 షిఫ్ట్ చేసినాడు. అప్పటికి 89,100 ఖరీఫ్వి, 72,000 రబీవి మీనాక్షి మిల్ల షిఫ్ట్ చేసిరు. హైకోర్టు కమిషన్ వచ్చి 30%, ఇప్పటికి కూడా 30% డిస్కౌంట్ చేసిన. ఇంకా 1,43,000 బ్యాగులు మిల్లులు ఉన్నాయి, మీరు ఎందుకు చేసినా వాళ్ళు అడిగారు.
హైకోర్టు మే 15 నాడు మనకు ఆర్డర్ ఇచ్చింది. అన్ని కరెక్ట్ ఉండే కేసు డిస్పోజ్ చేసి ఈయన మిల్లు నడిపేయాలని. ఈయన బెరదంగా ఆఫీసర్ని ఆడిస్తారు ఇయ్యరు కదా. అవి అట్లే ఉండే ఒడ్లు. ఇప్పటికి రైస్ మిల్ ఓపెన్ కాలే. రైస్ మిల్ ఓపెన్ కాలే, ఒడ్లు మిల్లకి వెళ్ళి తీసుకుపోయి అట్లే ఉంది. కోర్టు ఆర్డర్ ఉంది కదా, అట్లే ఉండే. తర్వాత ఈశాన్ ట్రేడర్స్లో మొత్తం ఒడ్లు షిఫ్ట్ చేశారు. ఈశాన్ ట్రేడర్స్ అంటే మిరాజ్పల్లి. వర్షాకాలాన్ని 9,000 షిఫ్ట్ చేసారు, రబీ 2,50,000 షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసినాక మేము 24-25 భువనగిరికి వెళ్ళి ఒడ్లు కొంటే 20,000 బ్యాగులు మొత్తం ఒడ్లు ఉన్నాయి. మళ్ళీ అవి మావే గవర్నమెంట్ అని మళ్ళీ కేసు చెప్పించారు మొన్న డిసెంబర్ 24. ప్రైవేట్ ఉన్నాయి కూడా, ప్రైవేట్ ఉన్నాయి కూడా. ఎట్లయితే అదే సంచులు బ్లాక్లో దొరుకుతాయి కదా, గవర్నమెంట్ సంచులు డీలర్లతో దొరుకుతాయి కదా, అవి కొనుక్కొని ఒడ్లు నింపుకున్నాం. 23-24 అని ఉంటాయి కదా, అవి సంచులు గవర్నమెంట్ ఇవి. సంచులు గవర్నమెంట్ కాబట్టి ఒడ్లు కూడా గవర్నమెంట్ అంత క్వాలిటీ టెస్ట్ చేసి తెలుస్తాయి కదా. అవి గవర్నమెంట్ వే ఒడ్లు ప్రైవేట్ వే తెలుస్తాయి కదా క్వాలిటీ చూస్తే. మీ ఒక్కరి మీద ఎందుకు పెడుతున్నారు కేసు? మరి ఒకరి రాజకీయంగా తొక్కరికి వాడు రాజకీయంగా తొక్కాలి, అనగదొక్క అంతే. నువ్వు ఎట్లా చూసినావు? ఫస్ట్ సిగ్నల్ టీవీ ఎట్లా చూసినావు చెప్పు. సిగ్నల్ టీవీ ఇది జూపల్లి ఎట్లా చూసినావు నువ్వు మా మీద కేసు పెట్టినని? సిగ్నల్ టీవీ మాకు సిగ్నల్ టీవీ వస్తాను ఒక అనపడలో ఆయన చెప్పాడు సిగ్నల్ టీవీ అంత వస్తుంది మినిస్టర్ చూడాలి. చూసినాం, చూస్తే మొత్తం కృష్ణరావుదే వస్తుంది జాతకం. మేము మనం పోదాం పని దేవులాడుకుంటూ వచ్చిన వీడికి మీ ఆఫీస్కి వచ్చినాం దేవులాడుకుంటా. ఏం చేస్తుంది జూపల్లి కృష్ణారావు కాన్స్టిట్యున్సీలా? ఇవే పనే? కృష్ణరావు మంచి పనులు ఏం లేదు, మొత్తం ఇటు పనులు. పెద్ద సిద్ధారెడ్డితో చంపి మన మర్డర్ కేసు ఇంతవరకు ప్రూఫ్ కాలే, ఆడ ఇంకోని చంపితే అది ప్రూఫ్ కాలే. ఆయన చేసినవి మాత్రం ప్రూఫ్లు కావు, మన మీద మాత్రం ఉత్త కేసులు పెడతారు. మా ఊర్లో ఒక అనామకుడు డ్రైవర్ పని చేసి వాడికి 2 ఏళ్ళు పని చేస్తే 30,000 జీతం ఇచ్చినాడు. జీతం ఇవ్వలేదని వాడు ఏం చేసి ఫ్లెక్సీ కట్టి చించిండు. ఫ్లెక్సీ చించిండు. ఎవరి దగ్గర డ్రైవర్? జూపల్లి దగ్గర. జూపల్లి పిఏతో. జూపల్లి పిఏ డ్రైవర్? పిఏతో డ్రైవర్, ట్రాక్టర్ డ్రైవర్. జూపల్లి పిఏ అంటే గోవర్ధన్, మా ఊరు గోవర్ధన్, ఇప్పుడు గంధలా చైర్మన్. ఆయనతో డ్రైవర్ చేసిన 2 ఏళ్ళు వానికి జీతం ఇచ్చలేడు. వాడిని ఫ్లెక్సీ కడితే వాడి కోపంలో ఫ్లెక్సీ చించిండు. మన వాడికి పోయి కేసులు పెట్టారు. మన జీతం ఇస్తే వాడికి చేస్తాడు. దానికి పరమేశ్వరుడు చెప్పాడు మళ్ళీ మావినికి ఉల్టా. మినిస్టర్ వచ్చి ఇప్పుడు షేర్లో నీళ్ళు వారుతాయి, నీళ్ళు ఎక్కువైనప్పుడు కిందికోవా పోతాయి కదా. పోతే మా నీళ్ళు కిందికి పోయినని ఆ రోజు మా కరెంట్ డిస్కనెక్ట్ చేయించాను ట్రాన్స్ఫారం ఏఈని పిలిపించి. ఏమైతే లెటరీ అన్న ఏఈని పోయి కరెంట్ లెటరీ నాకు డిస్కనెక్షన్ లెటరీ అంటే వాడికి భయపడుకుని మళ్ళీ కనెక్షన్ ఇచ్చాడు. బాధ్యత శాంక్షన్ కరెంటు అగ్రికల్చర్ కరెంట్ కూడా డిస్కనెక్ట్ చేయించాడు. అటువంటి పనులు ఆయన చేసేది. అవది ఈ ముఖ్యమంత్రి తెలిస్తే ఆయన ఎటువంటి పనులు చేసేది ఏం చేసేది ఈ ముఖ్యమంత్రి తెలియక ఆయన అరాచకాలు చేస్తూనే ఉన్నాడు. ఇంకేమేమి కేసులు నీ మీద ఈయన పెట్టిన కేసులు ఇంకేమేమి ఉన్నాయి? ఈయన పెట్టిన ఇవే ఇంకా మొత్తం ప్యాడీ. మాకు బస్తలకు ఒక మిల్లు ఈశాన్ అగ్రోటెక్ ఒక బస్తా ప్యాడీ ఇవ్వలే, ఒక్క బస్తా మాకు ప్యాడీ ఇవ్వలే. 40,000 42,000 ఇచ్చినట్లు ప్యాడీ లేనట్టు రాజకీయం చెప్పించాడు. ఇవ్వకుండా ఇచ్చినట్టు లేనట్టు ఇచ్చినట్టు ట్రక్ సీట్లు ఉండాలి కదా. అవును, ట్రక్ సీట్లు లేవు, మొత్తం ఏం లేవు, ప్యాడీ లేదు, అది కొట్లేసినాం. ఇది ఆయన కథ. అంటే ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్స్ అప్పుడు ఎప్పుడు పైసలు ఇవ్వలేదో వాళ్ళ మీద ఇదే పని. మేము 3 కోట్ల ముచ్చట చెప్పినాం ఇంతకుముందు. 3 కోట్లు ఇస్తాను నేను చెప్పలేదు. నాకు అసలు ఆయనతో రూపాయి ఆయన కేజీఎస్ నందలాలని కలెక్టర్ ఉండే మాకు అంతకుముందు ఎలక్షన్ అప్పుడు. ఆయన కేసులు పెట్టామని ఫోర్స్ చేసిన ఆయన వినా మా వినా కేసులు పెట్టామని ఫోర్స్ చేసి ఆడ కరెక్ట్ ఉంది ప్యాడీ ఎందుకు చేయాలి లేని వాళ్ళు చేస్తలేము అని అంటే ఆయన నాకు 3 కోట్లు ఇస్తాడు, ఎన్ని అమ్ముకుంటే 3 కోట్లు ఇస్తాడు అని పేపర్ చేశారు, ముఖం మీద కొట్టిండు కలెక్టర్ మీద. కొట్టినాక ఆయన సగ ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకుని సూర్యాపేటకు పోయిండు. అంటే 3 కోట్లు ఇస్తాను ఆయన ఎందుకు చెప్పిండు? నువ్వు చెప్పకుండా? నేను చెప్పలేదబ్బా, కావాలంటే ఇద్దరికి వస్తాను చెప్పిన కలెక్టర్ ఎలా పిలిపేడు సార్ నేను వస్తుకుంటా 3 కోట్లు కాదు 3 రూపాయలు ఇవ్వను నేను ఆయనకు. ఆయన అడిగిందా జూపల్లి నిన్ను? కలెక్టర్తో అన్నాడు పోయి, కలెక్టర్తో పోయి నాకే 3 కోట్లు ఇస్తాడు. ఆయన ఎన్ని అమ్ముకుంటాడు? ఇప్పుడు ఏం దందాలు నడుస్తున్నాయి కొల్లాపూర్లో? ఇదే దందలు, ఎవరు మంచిగుంటే వాళ్ళ మిల్లులు నడుస్తాయి. రైస్ మిల్ అనే కాదు, ఇంకా మినిస్టర్ ఏం చేస్తున్నాయి, ఇంకా రోడ్లు ఇస్తారు, ఆ రోడ్ వేయకుండా బిల్లు ఎత్తుకుంటారు. ఇప్పుడు మా ఊరి గ్రామ పంచాయతీ 44 లక్షలు బిల్లు వేసారు, పైపులు వేసిండ్రు, దాని ఒక నిలువు బిల్లు వస్తుంది, బిల్లు ఎత్తుకున్నారు అప్పుడే. కానీ సొంత పార్టీ కదా మీది, సొంత పార్టీ ఏం చేస్తావు? పార్టీ ఆయన బాస్ అయ్యింది కదా పార్టీకి. మరి మిమ్మల్ని ఇట్లా వేధిస్తే అవతల పార్టీలో ఏం చేస్తారు? అవతల పార్టీలతో కోడు వాళ్ళని ఏం చేయడు. ఎందుకు వాళ్ళని ఏం చేయడు? మా ఊళ్ళో తెలుగుదేశం ఉంటారు కదా పాతలు, వాళ్ళ జోలికేవాడు. బీఆర్ఎస్ ఉంటారు, బీఆర్ఎస్ కోడు, బీజేపీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ జోలికేవాడు, వాళ్ళ జోలికేవాడు. ఎందుకు? ఆయనకేమో మావినంత కోపం సొంత పార్టీల మీదే. అంటే ఆయన సొంత పార్టీ, ఆయన సొంత మనుషులం కావాలి, పార్టీ కాదు ఆయనకు ముఖ్యం, మనుషులు. కాంగ్రెస్ మాత్రం ఆయన ఉంటాడు, ఆయన సొంత పార్టీ. కాంగ్రెస్ రేపు పూసిపోతాడు, 6 నెలల ముందే రాజీనామా పెట్టి మళ్ళీ బీఆర్ఎస్లో పోతాడు. మొన్న వెళ్ళాడా 2011 పెట్టి బయలుసిన పెట్టే కదా. అవును, మళ్ళీ ఇప్పుడు అంతే. ఎట్లాంటి కేసులు అవుతున్నాయి కొల్లాపూర్లోనే ఎక్కువ కేసులు? కొల్లాపూర్ ఉత్త కేసులు ఎవరు గట్టిగా పట్టిన వాళ్ళు పట్టుకుపోయి కేసు పెట్టలేదు. పోలీసులకు తప్పు చేసిన ఒక విషయం తర్వాత సంగతి. జూపల్లి ఫోన్ చేస్తే అయిపోయాయి, వాడు సావార్థంగా పోయినా జూపల్లి చేస్తే వాడిని పట్టుకోవద్దంటే పట్టుకోరు. ఇంకా చాలా మంది ఉన్నారు కొల్లాపూర్లో ఆయన బాధితులు, వస్తున్నారు. కానీ ఏం చేస్తారు, ఫోన్లు వస్తున్నాయి కొన్ని, అందుకే అడుగు. చాలా మంది ఉన్నారు. మీరు ఇంటర్వ్యూ కరెక్ట్ ఫోన్లో రిసీవ్ చేసుకుంటే నీకు దినం 10 మంది వస్తారు.
అట్లా తయారైంది అట్లా ఉంది కొల్లాపూర్లో అట్లా ఉంది. పోలీసు వాళ్ళు రాకుండా ఆయన రావను తాలూకాకు, పోలీసు వాళ్ళు రాకుండా సెక్యూరిటీ లేకుండా రావను, సెక్యూరిటీ లేకుండా రావను ఆయన. అంతేనా? అంతే రావను. ఏమవుతుంది? అది ఏమైతే తర్వాత సంగతి, ఆయన రావను చూద్దాం, సెక్యూరిటీ లేకుండా రావను. చూస్తున్నారా మిత్రులారా, మన మీద ఏదో పరువు నష్టం దావా కేసు వేసి ఆయన శుద్ధ పూసలాగా ఆయన ఏం పాపం చేయనట్టు ఆయనకేం తెలియనట్టు ఆ ఈడ కూడా అదే కదా, ప్రైవేటుల జాగాలకి వెళ్ళి 20 ఫీట్లు 500 గజాల జాగాని వేసేసిండ్రనే కదా మనం వేసింది వార్త. కాన్స్టిట్యున్సీలో జనం అల్లాడుతుర్రు. నేను ఒక్క ఫోన్ ఆయన రమ్మన్నా, ఒక ఆయన వచ్చాడు. ఇక రమ్మంటే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బస్సులు కట్టుకుని వస్తారో లారీలు వేసుకొని వస్తారు కొల్లాపూర్కి. కానీ కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ కూడా తెలంగాణలోనే ఉంది, హైదరాబాద్ పక్కనే ఉంది. మా ఉమ్మడి పాలమూరు జిల్లానే. రేవంత్ రెడ్డి కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది, లేకపోతే రేవంత్ రెడ్డికి కూడా నీళ్ళు తీసుకొస్తాడు. అటువంటి టైపు మనోడు. రేవంత్ రెడ్డికి కూడా నీళ్ళు తీసుకొస్తాడు. రేవంత్ రెడ్డి కాన్సన్ట్రేషన్ చేయాలి. జూపల్లి కృష్ణారావు తాలూకాలో 25,000 నుంచి 30,000 వరకు తాలూకా రెడ్ల ఓట్లు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే అందరూ రెడ్లకి వేసి రెడ్లు గిన్నెకి వేసి ఓట్లు కృష్ణరావుకి వేసి. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు? ఇప్పుడు అందరూ తిడుతున్నారు, అరే వీడు రెడ్లనే మూస్తున్నాడు, వీనికి ఉండలే వేసి కదా ఓట్లు, రేవంత్ రెడ్డి పట్టించుకుంటారు అంటున్నారు. జూపల్లి కృష్ణారావు కోసం జూపల్లి కృష్ణరావు తిడుతున్నారు. రేవంత్ రెడ్డి కొరకు మనం ఈయనకేసిన ఓట్లు, రేవంత్ రెడ్డి పట్టించుకుంటాడు, వీడు అంతా రెడ్లను మూస్తున్నాడు, రెడ్లను ఎవరు దగ్గర ఇస్తలేడు. ఏమన్నా చెప్తావా? చెప్పు వరుసగా నా క్వశ్చన్లు వస్తే చెప్పు, ఏం చెప్తావు? అదే అంటాడు సీతారెడ్డి అని పానగల్ల రెడ్డి కూడా ఆయన గ్యాస్ పంపించిండు మంచిగా ఉన్నాడు. ఇప్పుడు సీతారెడ్డి అంటే ఒక ఆయన ఇక్కడ చచ్చిపోయా కదా, ఆయన లచ్చింపల్లి, లచ్చింపల్లి, ఆయన లచ్చింపల్లి ఆయన. ఈయన పానగల్ ఎంపీ సీతారెడ్డి. అది ఎవరు చంపారు ఇప్పుడు దాకా తెలియదు. తెలియనిస్తా కదా ఈయన చేపిస్తా కదా, ఈయన ఇంకోటి చేపాడు. ఈయన మంచి అంటే చేపించు, ఈయన మంచి అంటే ఉత్తరంలో పట్టుకొచ్చి కేసు చేస్తారు, జైలు కోపు ఎవరు పట్టుకొచ్చి కేసు చేస్తారు. వాడి ఈయనకు అగనేస్తాడు కదా, అంతవరకు ఆయన తేలనీయడు. అంతే. పోలీస్ స్టేషన్ నిండా కేసులేనా? అన్ని ఉత్త కేసులే. ఇది ఎనీవే జూపల్లి కృష్ణారావు వ్యవహారం మన టీవీలో నాకు తెలిసి సిరీస్ వచ్చేటట్టే కనిపిస్తుంది, రోజు ఒకటి. ప్రస్తుతానికి అయితే ఈ పెద్ద మనిషి చాలా కష్టపడి ఆడ నుంచి వచ్చిండు. ఎంత దూరమే ఈ నుంచి, హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్లు, 150 కిలోమీటర్ల నుంచి వచ్చిండు. ఇక్కడ మనతో కలుద్దామని పొద్దుగాలు వచ్చిండు పాపం. మనమే ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో వాళ్ళు లేట్గా వచ్చినాం ఆఫీస్కు, అయినా మాత్రం పొద్దుగానే వచ్చిండు. ఎనీవే జూపల్లి కృష్ణారావు వ్యవహారం ఏందనేది సీఎం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇంకా జనం అయితే మాట్లాడిద్దాం, మన దగ్గర వస్తే వాళ్ళు మాట్లాడిస్తారు. ఆయన సీసీ రోడ్లు ఇచ్చిండు మొత్తం. సీసీ రోడ్లు గవర్నమెంట్ రాయల్టీ కొట్టి కూర్చుకోగొట్టాలా, జీరో కూర్చుకోగొట్టుకోవాలా? వాళ్ళు గవర్నమెంట్ రాయల్టీ కట్టాలి కదా. ఇక్కడ ఏ కోరి అప్రోచ్ పెట్టి ఆలోచన కొట్టాలి కదా. కాంట్రాక్టర్ కదా, కాంట్రాక్టర్ దొంగతనంగా మా పొలాలకి వెళ్ళి కొట్టించి మేము పోలీసులకు చెప్తే వాళ్ళ ఇంటికి పోయినాక వీడు వస్తాడు. అదంతా ములాఖత్, కాంట్రాక్టర్తో ములాఖత్ అయ్యి చేస్తుర్రు. ఎనీవే జూపల్లి కృష్ణారావు సీరియల్స్ చూద్దాం వరుసగా. మన దాంట్లో వెబ్ సిరీస్ వచ్చేటట్టుంది. బాధితులందరూ ఫోన్లు చేస్తున్నారు, పిలిపిద్దాం, ఒక్కొక్కరిని పిలిపిద్దాం, చూద్దాం. ఏంది సంచలే ఉన్నాయి? సంచలనం అన్ని ఎఫ్ఐఆర్ కాపీలు, పంచనామా కాపీలు. మీ మీద పెట్టిన కేసులు ప్యాడ్ ఉన్నా లేనట్టు రాసిండ్రు, కోర్టు ఆర్డర్ ఉంది అని రాసిండ్రు. చూడండి ఇన్నిగానే ఎఫ్ఐఆర్లా 9 కేసులు. అది పంచనామా, అదొక మిల్లు, ఇదొక మిల్లు, మొత్తం బస్తా నింపితట్టున్నావు కదా. ఇవన్నీ ఎఫ్ఐఆర్ కాపీలు కదా. మొత్తం ఆయన పెట్టించినాయి అన్ని గొయ్యే ఉన్నాయి. ఇంకా ఎవరితో పెట్టిస్తాడే? ఆయన మనసులతో పెట్టిస్తాడు పోలీసులు. ఆయన చెప్పింది డిఎస్పీ ఉన్నాడు, ఆయన ఒక ఆయన డిఎస్పీ నన్ను కొట్టిండు, హైకోర్టులో కేసు వేసిన డిఎస్పీ అసలు చెప్తామని మర్చిపోయాడు నిన్న. దాంట్లో వేసిన కన్జ్యూమర్ కోర్టుకు పోయిరా, కోర్టు పోయిన డిఎస్పీ కోర్టుకు వేసిన, కోర్టులో వేసిన నన్ను కొట్టిండు డిఎస్పీ. ఈశంప ఆశంప కొడితే వాచినాయి. ఎందుకు? ఏ కేసులా? ఇదే ప్యాడీ లేదు కొడుక, మేము అమ్ముకున్నాం మొత్తం ప్యాడీ. ప్యాడీ ఉంది లేదనుకుంటున్నాను, తమాచేసరా కృష్ణరావు అనుకో రాజుగా పోయి రాజుగా నేను ఓన్ సార్ రాజు అని చెప్పిన. నేను అడక తిన్నా సరే కానీ ఫోన్ సార్ అని చెప్పిన. ఎనీవే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి ఖచ్చితంగా, లేకపోతే మీ కింద కూడా నీళ్ళు తీసుకొచ్చే రకంగా కనిపిస్తుంది. ఇది మా మీద కేసులు పెడితే మేము ఎదుర్కొంటాం, కానీ సామాన్య జనాల మీద కూడా కేసులు పెడుతున్నారు. వాళ్ళు పనులు తీసుకోకుండా, వ్యవసాయ పనులు తీసుకోకుండా కోటచూరు తిరగాల్సి వస్తుంది. నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి. ఖచ్చితంగా నడుపుదాం, జూపల్లి కృష్ణారావు దాష్టికాలన్నీ వెలుగులోకి తీసుకొద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.